సరికపోతే ఇప్పుడు సికింద్రాబాద్ తీసుకుందాం. సికింద్రాబాద్లో ఎప్పటి నుంచో అయినా సరే బీజేపీకి కిషన్ రెడ్డి గారికి మొగ్గు చూపే అవకాశం మనకు ఎక్కువ ఉంది. మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఈసారి కూడా ఎంపీ కిషన్ రెడ్డి గారు నిలబడ్డారు సికింద్రాబాద్ నుంచి. బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్తో అయితే దానం నాగేందర్ గారు కాబట్టి దానం నాగేందర్ గారికి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మార్కెట్లో ఆయనకు మొగ్గు చూపే అవకాశం లేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కాంపిటీషన్ చూసుకున్నట్టయితే జనాల మధ్యలో మనం సర్వే రిపోర్ట్స్ కానీ జనాల పల్స్ నాడి చూసుకున్నట్టయితే పద్మరావు గౌడ్ ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఒక పక్క చూసుకున్నట్టయితే సీతాఫల్ మండి, మొండ మార్కెట్, మెట్టుగూడ, తార్నాక ఇవన్నీ ఏరియాలు కొట్టిన పిండి. ఆయనకు జనాలు పజ్జన్న అని చెప్పేసి వెనకబడతారు. ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆधी रात వచ్చి డోర్ కొట్టినా సరే अपन जाके आधी रात डोर मारे तो पज्जन अपने साथ रहता बोल के ऐसा వాళ్ళ హిమ్మత్ సార్ వాళ్ళది. కానీ ఇటు కిషన్ రెడ్డి ముందు నుంచి గెలుస్తున్న కిషన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో తీసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇటు ముస్లిం ఓట్లు ఉన్నాయి, ఇటు హిందువుల ఓట్లు ఉన్నాయి, ఇటు క్రిస్టియన్ ఓట్స్ కూడా దేనికి ఉన్నాయి. దేనికి ఎక్కువ పడే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఆంజనేయులు గారు ఇక డిఫరెంట్ కాన్స్టెన్సీ ఇది. ఎందుకంటే సికింద్రాబాద్ వచ్చే వరకు హిందూ అది ముస్లిం ఓట్స్ మైనార్టీ అది క్రిస్టియన్ ఓట్స్ కాంగ్రెస్కే పోతాయి. అవుట్ రైట్గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇటు 80% రావు. వాళ్ళను కొట్టినా తిట్టినా కూడా వాళ్ళు బీజేపీకి వేయరు. ఇక అది ఒకటి. ఇక పోతే కాకపోతే మన పద్మరావు గౌడ్ గారికి మంచి పేరు ఉండొచ్చు. ఉంటే ఎక్కడ ఆయనకు ఫేట్ బయటపడే అదృష్టం ఉంటుందంటే మెజార్టీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పోల్ పర్సంటేజ్ స్లమ్ ఓట్స్ పర్సంటేజ్ ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళకి డబ్బులు పంచుతారు, అవుతుంది. అదే ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ అండ్ ఏవో వైట్ కాలర్ జనాలు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఓటు వేయనీకి పోకపోతే మట్టుకు పద్మరావు గౌడ్ వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఉండదు. అదొకటి. వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైందంటే ఓటర్లు చాలా తెలివికల్లో లేరు. ఏదైతే ఉందో పద్మరావు గౌడ్ డబ్బులు ఇచ్చినా కూడా ఏం ఆలోచిస్తారు అంటే ఈయన ఒకడు బీఆర్ఎస్ గెలిచి ఒరగబెట్టేది ఏమున్నది, పార్లమెంట్లో చేసేది ఏమున్నది, మోడీ అయితే మంచిగా చేస్తుండు కదా, మనకు సేఫ్టీ అయితే ఉన్నది కదా అన్న ఉద్దేశంలో అక్కడ కిషన్ రెడ్డికి మీద వ్యతిరేకత క్యాండిడేట్ అనేది పక్క పెడతారు. ఇక్కడ మోడీ ప్రొజెక్షన్ మీద కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. అదే ఇక దానం నాగేందర్ అంటే ఆయన మొదటి నుంచి ఉన్నాడు కాంగ్రెస్లో అంతా. కానీ కాంగ్రెస్కి ఇప్పుడు జనం వేసే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ వచ్చి నుంచి పాపం ఇప్పుడు ఎన్ని డిసెంబర్ అంటే 6 నెలలు నడుస్తున్నది. కాంగ్రెస్కు వేస్తాము అన్నదానికి ఈ జంపింగ్ పద్ధతిలో ఉన్నారు కదా. ఇప్పుడు దానం నాగేందర్ పార్టీ జాయిన్ అయిపోయాను కాబట్టి కార్యకర్తలే చేయించే పరిస్థితులు ఉంటుంది. ఎట్లా అంటే చాలా డేంజర్ ఎక్కడవుతుందంటే కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ ఒరిజినల్ ఎంపీ క్యాండిడేట్ అయితే కార్యకర్తలు ఒరిజినల్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ జంప్ అయిన కాడ ఏమవుతుందంటే అవకాశవాదులు చాలు మనం చేసేదంటే మొన్నటిదాకా మనం వ్యతిరేకత ఉన్నామన్న ఉద్దేశంలో ఇప్పుడు చాలామంది కార్యకర్తల పరిస్థితి ఆ రకంగా ఉన్నది. ఎప్పుడైతే పార్టీ మారు మొదలుపెట్టారో కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది అన్నట్టు. అందుకోసం వాళ్ళు కాంగ్రెస్కు చేయిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమవుతుందంటే బీజేపీకి వేద్దామన్న కాడుకుంటారు హిందూ ఓటర్స్. చేసేది ఏమున్నది అన్న ఉద్దేశంలో డిసైడ్ అయిపోతారు. ఇక డబ్బుల పంపకం కాడికి వస్తే ఎంత డబ్బులు పంచినా కూడా డబ్బులు తీసుకొని ఓటు వేయాలను అటు వేద్దామన్న డెసిషన్కు ఓటర్ వచ్చేసిండు. అట్లా దాని ప్రకారం ఏదైతే ఉందో ఇక్కడ పోల్ పర్సంటేజ్ తగ్గితే మన పద్మరావు గౌడ్ గెలుస్తాడు. ఓకే. పోల్ పర్సంటేజ్ పెరిగిందనుకోరి కిషన్ రెడ్డి గెలుస్తాడు. దానం నాగేందర్ ఎట్టి పరిస్థితిలో థర్డ్ ప్లేస్కే పోతాడు. ఇక్కడ థర్డ్ ప్లేస్లో